అందరికీ నమస్తే. గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. గవర్నమెంట్‌కు ఒక చెంపపెట్టు. అసలు విద్యార్థుల బాధ వినకుండా, ఎగ్జామ్ రాసిన వాళ్ళ బాధలు వినకుండా, ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఇబ్బందులేంది, అసలు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది, వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయాలనో, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన జీవో 29 లాంటివి, తర్వాత పరీక్షా సెంటర్ల నిర్వహణ కావచ్చు, లేకపోతే హాల్ టికెట్ ఇచ్చే దగ్గర ఇష్యూ కావచ్చు, ఇట్లా అసలు తెలుగు మీడియం స్టూడెంట్స్‌కు ఎలిజిబిలిటీ రాకపోవడం కావచ్చు, ఇట్లా చాలా వాళ్ళకు అనుమానాలు ఉండే. వాటన్నిటిని టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ మార్చిర్రు. లేకపోతే గవర్నమెంటు మినిస్టర్స్ వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసేది పోయి వాళ్ళని ఒక శత్రువుల్లాగా, వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరుద్యోగులంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పారు. అప్పుడు చేసి మొండికి పోయి లాస్ట్కు ఆ ఎగ్జామ్ పెట్టి మెయిన్స్ అయిపోయి అంత అయిపోయి ఇంక అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది అనుకున్న టైంలో ఇప్పుడు ఏమేం చేసింది, హైకోర్టులో ఈరోజు ఫైనల్ విచారణ జరిగింది. అన్ని అభ్యర్థులు, నిరుద్యోగులు వేసిన అన్ని పిటిషన్ల పైన విచారణ జరిగి ఫైనల్గా రివాల్యుయేషన్ చేయమన్నది. అంటే మళ్ళీ దిద్దామన్నది, ఎగ్జామ్ పేపర్స్ మొత్తం దిద్దామన్నది. 8 monthsలో మీరు కనుక అవి దిద్దలేకపోతే ఇక మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టమన్నది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. ఇది నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం. ఇది అంతకుముందు 2 సార్లు, ఒకసారి పేపర్ లీక్ అయ్యి ఇంకొకసారి థంబ్ ఇంప్రెషన్ తీసుకోలేదని టెక్నికల్ సమస్యతోన అంతకుముందు వాయిదా పడ్డది. అప్పుడు కోర్టుకు పోయింది కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులు పోయింది ఇప్పుడు కోర్టుకు. పోతే లాస్ట్కి ఈ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ అసలు నిరుద్యోగులు చాలా డిమాండ్స్ చేస్తున్నారు. అసలు ఎగ్జామ్ మొత్తం రద్దు చేయాలనే డిమాండ్ నిరుద్యోగులది. సేమ్ టైం దీని మీద సిబిఐ విచారణ జరిపితే తప్ప దీనిలో అవకతవకలు చాలా జరిగినాయి, అసలు పోస్టులు అమ్ముకున్నారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. సిబిఐ విచారణ కాళేశ్వరం మీద చేస్తారు కదా, దీని మీద సిబిఐ విచారణ చేపట్టండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వెనక తిరిగేతోళ్ళు, ముందు తిరిగేతోళ్ళు, పక్కన తిరిగేతోళ్ళు చాలా మంది దొరికిపోతారు దీనిలో అని చెప్తున్నారు. బీజేపీలు వినాలి ఈ మాటను. సరే, అన్ని విషయాల మీద మాట్లాడదాం. సిగ్నల్ టీవీ మీది, మీకోసమే మేము వీడియోలు చేస్తాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. మన పిల్లల ఉద్యోగాల విషయంలో ఎట్లా అన్యాయం జరిగిందో చెప్తున్నాం, ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇక నేను ముందు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. ఇవన్నీ వీళ్ళంతా నిరుద్యోగులు, మన తెలంగాణ పిల్లలు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇదంతా October 19th, October 21st ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్. అంతకన్నా ముందు ఇవన్నీ ప్లే కార్డ్స్ పట్టుకొని వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు. ఒక తెలంగాణ ఉద్యమం కనిపించింది. ఇది అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎక్కడంటే అక్కడ, ఎక్కడ చూసినా జనమే. ఒక మిలీనియన్ మార్చ్ లాగా కనిపించింది తెలంగాణ ఉద్యమంలో. మన తెలంగాణ పిల్లలకు అన్యాయం జరిగితే ఇదే కదా జరిగేది. కానీ గవర్నమెంట్ పట్టించుకోకుండా December 9th సోనియా గాంధీ జన్మదినం, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మేము నియామక పత్రాలు ఇవ్వాల్సిందే అని తొందర పెట్టి మన పిల్లలకు అన్యాయం చేసే ప్రయత్నం చేసింది. లాస్ట్కు కోర్టు ఇప్పుడు రివాల్యుయేషన్ చేసింది. ముఖ్యంగా వీళ్ళకున్న అనుమానాలు ఏంది, ఫస్ట్ నుంచి పరీక్ష కేంద్రాల కేటాయింపు. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా కోటి ఉమెన్స్ కాలేజీల పరీక్ష రాసిన వాళ్ళకే 71 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. అసలు ఎట్లా వచ్చింది అని వాళ్ళ డౌట్. దాన్ని వీళ్ళు కనీసం సమాధానం చెప్పే ప్రయత్నం చేయలే. వీళ్ళు ఏదో బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారని, బీఆర్ఎస్ వాళ్ళే ఇవన్నీ చెప్పిస్తున్నారని, ఇట్లా దీన్ని కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేసింది తప్ప మన పిల్లల సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోలే. నిరంజన్ రెడ్డి కోర్టులో ఏం చెప్పింది తెలుసా, చాలా విచిత్రమైన వాదన చేసిండు. ఏమంటాడు, ఏపీలో గుంటూరు భాష రాసిన పిల్లలకే ర్యాంకులు రాలేదు, తెలంగాణ తెలుగు రాస్తే ర్యాంక్స్ వస్తాయా? అంటే తెలంగాణ పిల్లలు తెలంగాణ మాట్లాడొద్దు, తెలంగాణ రాయకూడదు. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ గవర్నమెంట్ అకాడమీ, తెలుగు అకాడమీ పుస్తకాలు చెల్లవు. తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారం దానిలో ఉన్నది నిజం కాదంట. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కదా, గదే నిజమంట. మరి తెలుగు అకాడమీ ఎందుకు, అక్కడ అంతమంది ఎంప్లాయీస్ ఎందుకు, దానికి అంతమంది వ్యవహారం ఎందుకు, జీతాలు ఎందుకు, పుస్తకాల ప్రింటింగ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇట్లా తెలుగు మీడియం రాసిన వాళ్ళకు 9% మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చిండ్రు, మిగతా వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. ఆ విషయం ముందే చెప్పాల్సి ఉండే. అసలు జీవో 55, జీవో 29 గురించి పెద్ద గొడవ జరిగింది. జీవో 55 ప్రకారం రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించారు అంతకుముందు గవర్నమెంట్. కానీ వీళ్ళు జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్స్ మొత్తం చిల్లంపొల్లం చేసి దాని మీద అన్యాయం చేసిండ్రు. అసలు అంతకుముందు 2 సార్లు మీకు ఎగ్జామ్ వాయిదా పడేది, ఆ విషయాలు తెలుసు కదా. ఫస్ట్ టైం పేపర్ లీక్ అయి పడ్డది, సెకండ్ టైం ఈ బయోమెట్రిక్ తీసుకోలేదని పడ్డది. బయోమెట్రిక్ తీసుకోలేదని కోర్టుకి ఎవరు పోయింది తెలుసా, చాలా విచిత్రమైన మనుషులు పోయారు. వల్మూరు వెంకట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ వచ్చింది 10లోకి వచ్చేసిండు. కోదండరాం ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీ పోయింది, మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తామని మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇంకోతను ఆగ్నూరు మురళి, ఆయన కొడుకు పోయిండు, ఆయన ఇప్పుడు ఆల్రెడీ పదవుల్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు పిటిషనర్లు.
వీళ్ళు ముగ్గురు పోయి బయోమెట్రిక్ పాటించలేదని చెప్పి రెండోసారి ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయించారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పింది కోర్టు అప్పుడున్న గవర్నమెంట్ని. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది? అంతకుముందు గవర్నమెంట్ 500 పోస్టులు ఉంటే 563 పోస్టులు కొత్తగా కలిపి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమన్నారు. పాతోళ్ళు ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చిన అప్లై చేసుకోమన్నారు. 63 పోస్టులు పెంచి కాంపిటీషన్ హెవీగా పెంచేసిండ్రు. ఇప్పుడు పాస్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది ఈ ఫ్రెషర్సే. అంతా ఈ కొత్తగా ఫ్రెష్గా 2022-23లో ఎలిజిబిలిటీ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు సెలెక్ట్ అయినరు. 15 ఏళ్ళకి వెళ్ళి 20 ఏళ్ళకి వెళ్ళి గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ రాకముందు నుంచి గ్రూప్ 1 రాయాలి, మేము గ్రూప్ 1 పోస్ట్ కొట్టాలనుకున్న వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. 2 నెలలకి ఎగ్జామ్ 1:35కు 1:48కు సుప్రీంకోర్టు చెప్పింది. ఆల్రెడీ పిల్లలు సెంటర్కి పోయినారు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రద్దు చేయలేం, ఎగ్జామ్ నిర్వహించమని. ఎట్టైనా సరే వాయిదా పడుతుంది. ప్లస్ ఒక డిస్టర్బెన్స్ ఆఫ్ టైం కదా, చదువుకోనికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కోర్టులు వ్యవహారాలంతా నడుస్తున్న టైంలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడిగితే చేయలే. మీకు అందరికి బాగా గుర్తుంటుంది, బండి సంజయ్ పోయిండు ముందు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ నిరుద్యోగుల దగ్గరికి. అదంతా పెద్ద ర్యాలీ, అంత గడబల్లా ఎవరు చదువుతారు, ఎక్కడ చదువుతారు, చదివే అవకాశమే రాలే. కానీ అట్లా జరిగింది. ఇక ఈ వాల్యుయేషన్ అయితే చాలా విచిత్రంగా జరిగిందట. కొంతమంది చెప్తున్నారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఈ వాల్యుయేషన్ చాలా అనుమానంగా జరిగింది. మొత్తం 37,000 మంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 తీసుకున్నారు. యాక్చువల్గా 1:100 తీసుకుంటామని అంతకుముందు బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడండి. కానీ వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక 1:50కి వచ్చింది. 1:50 తీసుకొని 31,000 మంది సెలెక్ట్ చేసిండ్రు. వీళ్ళు 31,000 మంది సెలెక్ట్ చేస్తే ఎగ్జామ్ రాసింది 21,000 మంది. ఈ ప్రెషర్లో ఇంత ప్రెషర్లో ఎగ్జామ్ రాయలేమని చెప్పేసి రాయలే. 31,000లో 10,000 మంది ఎగ్జామ్ డుమ్మా కొట్టినారు, ఎగ్జామ్ రాయలేకపోయినారు. అంటే గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది, అక్కడ ఉన్న వాతావరణం ఏందని. ఆ సందర్భాన్ని కూడా గవర్నమెంట్ అర్థం చేసుకోలేకపోయింది. వాళ్ళు ఎంతసేపటికి December 9 టైం పెట్టుకున్నారు. సోనియా గాంధీ జన్మదినం మళ్ళీ వస్తుంది సోనియా గాంధీ బర్త్డే. కానీ పిల్లల ఎగ్జామ్, వాళ్ళ వయస్సు, వాళ్ళ నాలెడ్జు, వాళ్ళ టైము మళ్ళీ రాదు. ఎగ్జామ్ వాళ్ళ ఏజ్ పోతూ ఉంటుంది. కాబట్టి టార్గెట్ పెట్టుకొని వీళ్ళందరినీ హింసల పాలు చేసిండ్రు. 21,000 మంది ఎగ్జామ్ రాస్తే చాలా విచిత్రంగా ఈ వాల్యుయేషన్ జరిగిందని చెప్తున్నారు. అక్టోబర్ 21 నాడు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలా ఫాస్ట్గా, ఇంకా టైం ఎక్కడ ఉంది, నవంబర్ 1 మధ్యలో ఉన్నది, డిసెంబర్ 40-45 డేస్లో, అంటే జస్ట్ ఒక నెల మీద ఒక 15 రోజులు అటు ఇటు ఎగ్జామ్ వాల్యుయేషన్ అయిపోయింది. అసలు ఎగ్జామ్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా కూడా తెలియదు. ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ పాస్ కాలేదంటే మరి తెలుగు మీడియం చదివిన లెక్చరర్స్ ఉన్నారా లేదా, ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, తెలుగు చదువుకున్న ప్రొఫెసర్లు, తెలుగు వచ్చిన ప్రొఫెసర్లు దిద్దినరా లేదా, ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక జస్ట్ ఒక్కొక్క ప్రొఫెసరు పేపర్ దిద్దాలంటే ఒక 10 పేపర్, రోజుకు 10 పేపర్ల కన్నా ఎక్కువ దిద్దలేరంట. ఒక్కొక్క పేపర్ దిద్దడానికి అరగంట మినిమం పడుతుందని చెప్తున్నారు పిల్లలు. అంటే 1,50,000 పేపర్లు అయితే మొత్తం ఒక్కొక్క స్టూడెంటు పేపర్స్ రాస్తారు కదా, అవన్నీ రాసే వరకు 1,50,000 అవుతాయి. ఆ 1,50,000 పేపర్లను 45 డేస్లో టక దిదిపించారు. అట్లా దిదిపించడంతోనే జరిగింది. ఇంకా వీళ్ళకున్న అనుమానాలు ఏంది, యూపీఎస్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. యూపీఎస్లో 1,400కి ఎగ్జామ్ జరిగితే మార్కులకు 700 వస్తే ఎక్కువ, 700 వస్తే వాళ్ళు ఇంకా టాప్ ర్యాంకర్స్ అనమాట. 60% వస్తే ఇంకా టాప్ ర్యాంకర్స్ ఉంటారు వాళ్ళు. అట్లాంటిది 50% వస్తేనే ఎక్కువ అనుకున్న మన దగ్గర టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో మొత్తం 900 మార్కులు ఉంటే ఆ 900 మార్కులో ఐఏఎస్ వచ్చింది 540 మార్కులు, 540 మార్క్స్ వచ్చినాయి. 450 వస్తే మ్యాక్సిమం ఎక్కువ, అప్పుడున్న టైం పీరియడ్ కానీ, అప్పుడున్న ప్రెషర్ కానీ, అప్పుడున్న సిచ్యువేషన్ కానీ 450 మార్కులు వస్తే ఎక్కువ. కానీ 540 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. అసలు నేను చెప్పినట్టుగా ఉమెన్స్ కాలేజీలో 71 మంది ఎలిజిబిలిటీ వచ్చింది. ఎట్లా వచ్చింది 71 మంది? అసలు చాలా స్పీడ్గా వీళ్ళు ఎక్కడ కోర్టు పోతారో, ఈ తప్పులను ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారో, గవర్నమెంట్ చేసిన తప్పులు పిల్లల తల్లిదండ్రులకు ఎట్లా తెలుస్తావో, తెలంగాణ సమాజానికి తెలుస్తాయో మన భయంగా గవర్నమెంట్ చాలా స్పీడ్గా చేసింది. ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా చేసి లాస్ట్కి పిల్లల బతుకును ఆగం చేసింది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి కోర్టు అట్లా చెప్పాల్సి వచ్చింది. కోర్టు ఫైనల్ లిస్ట్ కూడా రెడీ చేసింది. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ రద్దు చేసింది కోర్టు. వీళ్ళు ఏదైతే ఫైనల్ లిస్ట్ ఇది అన్నారో ఆ ఫైనల్ లిస్ట్ మొత్తం రద్దు చేసి మళ్ళీ స్టార్ట్ చేయమన్నది, మళ్ళీ ఇప్పుడు రివాల్యుయేషన్ చేయమన్నది. పిల్లలు చాలా డిమాండ్స్ చేస్తున్నారు. అసలు December 9కి నియామక పత్రాలు ఇవ్వాలన్న ఒకే ఒక డిమాండ్తోన ఇదంతా చేసినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇందులో అసలు కొన్ని డిమాండ్స్ కాదు, వాస్తవం. ఒక పరీక్ష రాసే పిల్లలకు హక్కు ఉంటుంది. మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మా ఈ పేపర్ కట్టు దిద్దినరా లేదా, మేము ఎందుకు పాస్ కాలేదు, 15-20 ఇయర్స్కి వెళ్ళి చదువుతున్నాం మేము గ్రూప్ 1, మేము ఎందుకు పాస్ కాలే, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి కదా. ఇప్పుడైనా సరే, ఇప్పుడు మినిస్టర్స్ కూడా అట్లే చేసిండ్రు.
మినిస్టర్స్ ఏమైనా ఎగ్జామ్ రాసేది ఉందా? ఎగ్జామ్ రాసేది మన అభ్యర్థులు, మన తెలంగాణ పిల్లలు. వాళ్ళ కోసం ఎగ్జామ్ పెట్టాలి. వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి కానీ శ్రీధర్ బాబు ఒకటి మాట్లాడతాడు, పొన్నమరావు ఒకటి మాట్లాడతాడు, తలకాయ తోకలేని మాటలు మాట్లాడేసి ఇదేదో దీన్ని కూడా పొలిటికలైజ్ చేసేసి లాస్ట్కు చెంపదెబ్బ తిన్నది గవర్నమెంట్ ఈరోజు. వాళ్ళు అడుగుతున్నది ఏంది? గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే వాల్యుయేషన్ వద్దు, ఎగ్జామ్ మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు వాళ్ళు. ఎగ్జామే మళ్ళీ పెట్టండి, ఫ్రెష్గా పెట్టండి ఎగ్జామ్, అప్పుడు తెలుస్తుంది. తప్పులు చేయకుండా పెట్టండి. ఇన్ని తప్పులు చేసినప్పుడు కోర్టుకు పోతారు. ఈ కోర్టుకు పోయిన వాళ్ళని కూడా బీఆర్ఎస్ కోర్టుకు పోయిందని చెప్పిండు మొన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కోర్టుకు పోయింది, అందుకని మేము ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం గ్రూప్ అని చెప్పిండు. పోయింది నిరుద్యోగులు. ఇప్పుడు కూడా నిరుద్యోగులు కోర్టులో ఉన్నారు మాట్లాడితే. తర్వాత సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. దీనిలో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా పోస్టులు అమ్ముకున్నారు. అసలు ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు లేనట్టుగా, లేనోళ్ళు ఉన్నట్టుగా. అసలు దీనిలో ఎవరెవరు ఎలిజిబిలిటీ వచ్చిర్రో వాళ్ళ మీద అసలు విచారణ జరిపితే అసలు విషయాలు మొత్తం అర్థమవుతాయి. అసలు ఎలిజిబిలిటీ వచ్చిన ఎక్కడ ఎగ్జామ్ రాసిండ్రు, ఏ సెంట్రల్ ఎగ్జామ్ రాసిండ్రు వీళ్ళు, అసలు వీళ్ళందరూ సపరేట్గా సెంటర్ పెట్టి ఎగ్జామ్ పెట్టినరా, అసలు వీళ్ళ వాల్యుయేషన్ ఏంది, ఇవన్నీ విషయాలు ఓపెన్గా పారదర్శకంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఒక అభ్యర్థితో మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారో కూడా విందాం. కానీ ఒకటి పూర్ణచంద్ర గారు, నేను అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. గవర్నమెంట్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు పోవచ్చు దీని మీద. సుప్రీంకోర్టు పోయినా కూడా అదే సార్, వాళ్ళు డిలే చేయడమే జరుగుతుంది. దీన్ని సుప్రీంకోర్టు పోయినా కూడా ఇది ఎప్పటికైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతి దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నది ఏంటంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళు ఎప్పుడో కానీ రియలైజ్ అయ్యి దీన్ని ప్రాపర్ గా కండక్ట్ చేద్దామన్న ఉద్దేశం లేదు వీళ్ళకి. మేము చాలా మంది మినిస్టర్లను కలిసినాం, చాలా మందిని కలిసినాం. టీజీపీఎస్సీకి కూడా మేము వాళ్ళకు మెమరాండం ఇచ్చినాము, ఒకసారి ఇట్లా జరుగుతున్నది మీరు చెయ్యొద్దు, స్టూడెంట్స్ చాలా అన్యాయం అయిపోతున్నారు, చాలా మంది అశోక్ నగర్ లోనే ఉన్నారు ఇన్ని ఇయర్స్ నుంచి, ప్రాపర్ గా కండక్ట్ చేయండి ఎగ్జామ్స్, ట్రాన్స్పరెన్సీ గా కండక్ట్ చేయండి. పేపర్ ఎవరు కండక్ట్ చేసిరు అనేది, కరెక్షన్ చేసిరు అనేది తెలియదు. తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం 9% క్వాలిఫైడ్ అయినారు. ఇంకొకటి అండి, పేపర్ కరెక్షన్ చేయాలంటే వాళ్ళకు బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఇవ్వాలి. అంటే మేము ఆన్సర్ రాసిన దాన్ని ప్రొఫెసర్స్ టీజీపీఎస్సీ ఇచ్చే బ్లూ ప్రింట్ చూసుకొని దాన్ని దీన్ని మ్యాచ్ చేసుకొని పేపర్ కరెక్షన్ చేయాలి. ఆ విషయాన్ని కోర్టులో అడిగినప్పుడు వాళ్ళు ఏమనంటే బ్లూ ప్రింట్ లేదని చెప్పారు వాళ్ళు. ఓకే, అంటే బ్లూ ప్రింట్ లేకపోతే వాళ్ళు దేని బేస్ చేసుకొని కరెక్షన్ చేస్తారు? అవును, అదొకటి. అక్కడ అంటే తెలుగు మీడియం పేపర్లను కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళతోనే కరెక్షన్ చేయించడం. కానీ ఇప్పుడు పూర్ణచంద్ర గారు, నిన్న మొన్న ఇదే ఎలిజిబిలిటీ వచ్చింది, అయిపోయింది, ఫైనల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది నష్టమే కదా గవర్నమెంట్ చేసిన తప్పులకు. అంటే గవర్నమెంట్ చేసిన తప్పులకు 100% అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు నష్టమే, వీళ్ళకు నష్టమే. ఇది ఎగ్జామ్ కండక్ట్ చేయకండి, ఇలాంటివి జరుగుతాయని మేము ఆ రోజే చెప్పినాం. ఓకే, సోనియా గాంధీ బర్త్డే రోజు నియామక పత్రాలు ఇవ్వాలని ఒక మూర్ఖపు ఆలోచన. డీజీపీ ఆయన రిటైర్మెంట్ అయ్యేట ఆయన నేను పోయేలోపే గ్రూప్ 1 నేను తెచ్చుకోవాలని అదొక ఆలోచన. దాంతో ఇంత మంది జీవితాలని ఇప్పుడు ఇంత నాశనం చేసి కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడు రీ ఎగ్జామ్ 8 months లోపల కండక్ట్ చేయమంటే రీవాల్యుయేషన్ చేయాలని వాళ్ళ నోటిఫికేషన్ లోనే ఇచ్చారు, మేము ఎంటర్టైన్ చేయం దాన్ని అని. ఇప్పుడు వాళ్ళు కండక్ట్ చేయాల్సింది రీమెయిన్స్. ఇన్ కేసు రీమెయిన్స్ కండక్ట్ చేయాలి అని గవర్నమెంట్ ఒకవేళ టీజీపీఎస్సీ అనుకున్నా కూడా మనకు ఆడ గ్రూప్ మళ్ళీ ప్రిలిమ్స్ ఎందుకు కండక్ట్ చేయొద్దు, జీవో 29 అనే ఇష్యూ ఒక సుప్రీంకోర్టులో ఉంది ఇంకా. ఓకే, అది కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అసలు మేము మెయిన్స్ కే సెలెక్ట్ కాలేదు, జీవో 29 వల్ల లాస్ అయిపోయినాం మేము, సో మళ్ళీ మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ గా కండక్ట్ చేయాలని అంటారు. ఒక దగ్గర తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా మొండి వైఖరితో ముందుకు పోయి దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని, అంటే స్టూడెంట్స్ ఏదన్నా ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్, వాళ్ళు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది, స్టూడెంట్స్ కి వేరే పని ఉండదు, బుక్స్ తీసుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్ రాయడం. ఇక్కడ ఏమైతుందంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది, అందులో గవర్నమెంట్ అనేది అడ్డమైన జీవోలు జారీ చేస్తుంది, ఆ జీవోలు ఎవరికి అర్థం కావు, ఆ జీవోలు అర్థమయ్యే లోపు ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయినాక స్టూడెంట్స్ అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వీంతో అప్పులు చేసి అంతా ఇంత వేసుకొని కొట్టుకోవడం, మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే స్టూడెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అనేటోడు ప్రశాంతంగా ఉండి రూల్ చేయాల్సి, అంటే వాడు ఒక నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని వాడు జాబ్ తెచ్చుకొని గవర్నమెంట్ పని చేయాల్సిన వ్యక్తి ఈ కోట్ల చుట్టూ తిరగడం జరిగిపోతుంది. ఓకే, అంటే వాంటెడ్లీ చేస్తున్నారా ఇది? అంటే ఒక్కసారి లాస్ట్ గత గవర్నమెంట్ లో కూడా 2 తప్పులు జరిగినాయి. అప్పుడు టీజీపీఎస్సీ ని యూపీఎస్సీ తోని రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చైర్మన్ కలిసి వాళ్ళని ఫాలో అవుతామని చెప్పిండ్రు, కానీ ఏం జరగలేదు అవి. అదే కదా, ఏం జరగట్లేదు. ఇది బయటకు ఒకలాగా ఉంది, లోపల ఇంకొకటి జరుగుతుంది. అప్పుడు అంతకుముందు మస్తు చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తలేరు అంతే, ఏం చేయట్లేదు. అది ఇప్పుడు అంతకు ముందుకు ఏది ఉందో ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అప్పుడే ఎగ్జామ్ క్యాన్సిల్, అప్పుడే ఒక 2 నెలలు ఎగ్జామ్ ఆగి పెట్టినంటే ఇంత లేదు. అవును, ఇప్పుడు ఎగ్జామ్ ఇంత మంది స్టూడెంట్స్ రాసిన తర్వాత ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు లాస్,
అందరికీ లాసే. వాళ్ళు కూడా కోర్టులో కేసు వేసినారు, వాళ్ళు కూడా అదే దీనిపైన తిరుగుతున్నారు. అదే వాళ్ళ ఎగ్జామ్ రద్దు చేయొద్దని కోర్టులో కేసు వేసిండ్రు. ఆబ్వియస్ కదా, వాళ్ళు దానికోసం వాళ్ళు తిరుగుతున్నారు, రద్దు చేయాలని వీళ్ళు అంటే వీళ్ళకి కొట్లాట పెట్టి. ఓకే 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 పూర్ణచంద్ర గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇది పరీక్ష రాసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రభుత్వానికి బుద్ధి రాకపోతే ఎవరేం చేసేది ఉండదు. కావాలని తప్పుల మీద తప్పులు చేసి లాస్ట్కి అందరిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.